గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, దేశంలోని అతిపెద్ద దోపిడీ, 400 కోట్ల నగదు ఉన్న 2 కంటైనర్లు మాయం. కర్ణాటకలోని బెళగావి పరిధిలో ఘటన. తనను కిడ్నాప్ చేసినట్లు ఓ వ్యక్తి నాసిక్లో ఫిర్యాదు. ఆ కంటైనర్ల వెంట అతడు ఉన్నట్లు అనుమానాలు. దర్యాప్తుకు సహకరించాలని కర్ణాటక పోలీసులకు మహారాష్ట్ర సిట్ లేక 5గురిని అరెస్టు చేసిన నాసిక్ పోలీసులు. బెళగావి ఎస్పీ ప్రెస్ మీట్తో వెలుగులోకి. మీడియాలో ప్రచారంతో చర్చ. నగదు ఎంత, ఎవరిది, దేనిపైన స్పష్టత లేని వైనం. దేశంలోనే అతిపెద్ద దోపిడీ జరిగిందని విధంగా కర్ణాటకలోని బెళగావి పరిధిలో ఈ ఘటన జరిగింది. 400 కోట్ల నగదు ఉన్న 2 కంటైనర్లు ఉన్న ఆ కంటైనర్లు వెంబడి ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసిరని అతను సమాచారం ఇచ్చారు. ఈ విధంగా ఇక్కడ అది అంత 400 కోట్ల విలువైన నగదు ఎవరిది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది వివరాలు ఇంకా ఇక్కడ పూర్తి వివరాలు లభ్యం కాలేదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ మీడియాలో ప్రచారంతో చర్చ. నగదు ఎంత, ఎవరిది, దేనిపైన స్పష్టత లేని వైనం. ఈ విధంగా 5గురిని అరెస్ట్ చేసిన నాసిక్ పోలీసులు. బెళగావి ఎస్పీ ప్రెస్ మీట్తో వెలుగులోకి వివరాలు వెల్లడైనట్టుగా చూడొచ్చు. ఇంకా పూర్తి వివరాలు లభించలేదని చూడొచ్చు. ఇక్కడ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్. నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ. విధంగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందించింది. ఈ విధంగా 131 మందికి. ఈ విధంగా ఇక్కడ దేశంలోని అత్యుత్తమ పదవి అవార్డు. ఈ విధంగా పద్మభూషణ్ నోరి దత్తాత్రేయుడికి ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, ఈయనకు పద్మభూషణ్ అవార్డును అందించినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్కు మరణానంతరం పురస్కారం. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు విజయ్ ఆనంద్ రెడ్డి, జీవి రావు, డిఆర్డిఓ మాజీ సైంటిస్ట్ చంద్రమౌళి, కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డిలకు పద్మశ్రీ. పశుపోషణ నిపుణుడు ఎం రామారెడ్డికి మరణానంతరం 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 7గురికి. యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్, సాంకేతిక నిపుణుడు శశిశేఖర్ వెంపటికి పద్మశ్రీ పురస్కారం. కేరళలో 3గురికి పద్మ విభూషణ్. అచ్యుతానందన్, సుప్రీం మాజీ జడ్జి కేటీ థామస్, సిపిఐ నేత నారాయణన్. ధర్మేంద్రకు విభూషణ్, మమ్ముట్టి, శిబు సోరెన్కి పద్మభూషణ్. దేశవ్యాప్తంగా 54 మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీలు. పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపిన ప్రధాని. విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈ విధంగా పద్మశ్రీ, అటు పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు అందించినట్టుగా చూడవచ్చు. వాళ్ళ వృత్తి నైపుణ్యంలో భాగంగా వాళ్ళ నైపుణ్యాలను గుర్తించి ఈ విధంగా అవార్డులు అందించినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏటి పద్మ పురస్కారాలను ఆదివారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 133 మందికి. విద్య, వైద్య, సాహిత్యం, కళలు, సామాజిక సేవ ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఈ 133 మంది వ్యక్తులకు ఈ విధంగా ఇక్కడ వాళ్ళకు సేవలను గుర్తించి, వాళ్ళ వృత్తి నైపుణ్యాలను గుర్తించి వాళ్లకు అవార్డులు అందజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం. కల్లోల ప్రపంచంలో భారత్ శాంతి దూత, మహిళా శక్తి పునాదిగా దేశ అభివృద్ధి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విధంగా కల్లోల ప్రపంచంలో భారత్ శాంతి దూత. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ యుద్ధానికి కాలు దూతున్న సందర్భంగా భారత్ ఒక శాంతి దూతగా పనిచేస్తుంది. ఈ విధంగా ఎక్కడ ఈ యుద్ధాలకు తావు లేకుండా ఒక శాంతియుత దూతగా, చర్చగా ఈ విధంగా శాంతి నెలకొల్పే విధంగా భారత్ ప్రయత్నాలు చేస్తుంది అనేది ఇక్కడ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతుంది. ఈ విధంగా మహిళా శక్తి పునాదిగా దేశ అభివృద్ధి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విధంగా మాట్లాడుతున్నారు సమావేశంలో. గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంట నక్క, ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ నిషేధించడం కాదు, ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు. మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ను చేస్తా. మీడియాతో కల్వకుట్ల కవిత.
ఈ విధంగా మీడియా సమావేశంలో భాగంగా ఈ విధంగా బీఆర్ఎస్ని ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా బీఆర్ఎస్ నేతలో ముఖ్య నేత ఇక్కడ గుంటనక్కలాగా పనిచేస్తారు. ఈ విధంగా సింగరేణి దాంట్లో ఏదైతే టెండర్లకు సంబంధించి ఎక్సెస్కు టెండర్లు వేయలేదా, ఈ విధంగా సింగరేణి టెండర్ల విషయంలో ఏదైతే వివాదాలు తలెత్తున్నాయో ఆ విషయంలో ఈ విధంగా గుంపు మేస్త్రికి కాంగ్రెస్ నేతకు సంబంధించి ఈ విధంగా ఈయన బీఆర్ఎస్ నేత ముఖ్య నేత ఈ విధంగా అనుకూలంగా ఉన్నారు, గుంటనక్కలా పనిచేస్తున్నారు బీఆర్ఎస్లో ఉంటూ అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం కాదు, ఈ విధంగా బీఆర్ఎస్నే ప్రజలు నిషేధిస్తారు పూర్తి స్థాయిలో అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు. మహేష్ గౌడ్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా కవితను ఉద్దేశించి మన కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుంది, మేము చేర్చుకోలేకపోయామని చేర్చుకునే ఉద్దేశంతో లేము అన్నట్టుగా మాట్లాడిన దానికి ఈ విధంగా మహేష్ కుమార్ గౌడ్ని ఆహ్వానిస్తాం, ఈ విధంగా మా పార్టీలోనే జాతీయ కన్వీనర్ పదవి ఇస్తామన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అన్న వాస్తవాలను అవన్నీ అసత్య ప్రచారాలు అన్నట్టుగా చెప్పుకొస్తారు జాగృతి నాయకురాలు కవిత. బీఆర్ఎస్లోనే ఉంటూ కేసీఆర్ను ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ గుడ్డిగా గుంతలో పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదు. విధంగా ఏది సింగరేణిలో జరిగే టెండర్లను మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అందులో ఉన్నది చేసిందంతా మోసమంతా బీఆర్ఎస్ నేతలే, అందులో అక్రమాలకు పాల్పడింది వాళ్ళే మళ్ళీ విచారణ చేపట్టాలని అడుగుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా ఈ సింగరేణి టెండర్లను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు కల్వకుంట్ల కవిత. ఈ విధంగా ఈ గుంటనక్కను నమ్మి మోసపోతున్నారు కేటీఆర్, గుడ్డిగా నమ్మి ఈ విధంగా పార్టీలో కొనసాగుతున్నారు, గుంటనక్క వేషం అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ పార్టీలో ఉంటూ పార్టీకే మోసం చేస్తున్నారు, గుడ్డిగా నమ్ముతూ మోసపోతున్నారు కేటీఆర్ అని ఈ విధంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుకొస్తారు కల్వకుంట్ల కవిత. సీఎం భాగవతం బయటకు రాకూడదనే బొగ్గు కుంభకోణం నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకు బట్టి విఫల యత్నం, 6,000 కోట్ల సింగరేణి నిధుల స్కామ్ను త్వరలో బయట పెడతా హరీష్. విధంగా సీఎం భాగవతం బయటకు రాకూడదనే బొగ్గు కుంభకోణం నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకే బట్టి విఫల యత్నం, 6,000 కోట్ల సింగరేణి నిధుల స్కామ్ను త్వరలో బయట పెడతా హరీష్. విధంగా సీఎం భాగవతం బయటకు రాకూడదనే ఇది బొగ్గు కుంభకోణం నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకే బట్టి విక్రమార్క విఫలయత్నం చేస్తున్నారు. ఈ విధంగా 6,000 కోట్ల కుంభకోణాన్ని 6,000 కోట్ల సింగరేణి నిధుల స్కామ్ను త్వరలో బయట పెడతామని హరీష్ రావు ఈ విధంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ విధంగా ఈ మధ్య కోల్ మైన్ బొగ్గు గనుల విషయంలో ఏదైతే టెండర్లు దక్కించుకోవడానికి ఈ వివాదాలు తలెత్తున్న సందర్భంగా ఈ బట్టి విక్రమార్క మాట్లాడిన దానికి కానీ ఈ విధంగా హరీష్ రావు స్పందించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఇక్కడ మహాసభలో ఆదివారం చేస్తున్న ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి, బృందాకరత్ తదితరులు ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే, రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. 14వ ఐద్వా జాతీయ మహాసభలో కేంద్రం వైఖరిపై బృందాకరత్ నిప్పులు, 26 రాష్ట్రాల ప్రతినిధులతో భారీ ర్యాలీ. విధంగా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే, ఇంతకుముందుకు ఉన్నదాన్నే కొనసాగించాలి, కొత్తగా నిర్వహిస్తున్న పేరు మార్చి ఏదైతే 125 రోజులు ఇంతకుముందుకు 100 రోజులు అయినా మరి పూర్తి స్థాయిలో వ్యతిరేకత చెప్పుకొస్తున్నారు ఇతర సంఘాలని చెప్పుకోవచ్చు. 14వ ఐద్వా జాతీయ మహాసభలో కేంద్రం వైఖరిపై బృందాకరత్ నిప్పులు, 26 రాష్ట్రాల ప్రతినిధులతో భారీ ర్యాలీ. రక్షణ అంటే ఆంక్షలు కాదు, మహిళల్ని గౌరవించండి, పురుషుల ఆలోచన ధోరణి మారాలి, ఆంధ్రజ్యోతితో నటి రోహిణి. రక్షణ అంటే ఆంక్షలు కాదు, మహిళల్ని గౌరవించండి అని విధంగా ఆంధ్రజ్యోతితో నటి రోహిణి మాట్లాడుతారు. పురుషుల ఆలోచన ధోరణి మారాలి, విధంగా రక్షణ అంటే ఆంక్షలు కాదు, మహిళల్ని గౌరవించండి అని విధంగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో నటి రోహిణి మాట్లాడుకొస్తారు. అభిషేక్ సూర్య విధ్వంసం, 154 పరుగుల్ని ఊదేసిన భారత్, 10 ఓవర్లలోనే ముగిసిన చేజింగ్, ఆల్రౌండ్ ప్రదర్శనతో అదుర్స్, మూడో T20లో గెలుపు, కివీస్పై 3-0తో సిరీస్ కైవసం. ఈ విధంగా న్యూజిలాండ్పై విధంగా ఇక్కడ
విజయం సాధించారు. ఈ విధంగా అభిషేక్ సూర్య విధ్వంసం 154 పరుగుల్ని ఉదిదేసిన భారత్ 10 ఓవర్లలోనే ముగిసిన చేజింగ్. 10 ఓవర్లలోనే ఈ విధంగా ఏదైతే ప్రత్యర్థి టీం స్కోర్ని దాటేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ముందంజలో ఉంది ఇది మన ఇండియా అన్నట్టుగా చూడొచ్చు. ఈసారి క్రికెట్ టీం ఈ T20లో ఇక్కడ సిరీస్ కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తున్నట్టుగా చూడొచ్చు. నేడు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల డెలివరీ బంద్, బైక్, క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్. కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్. 3వ దేశవ్యాప్త నిరసనలు. నేడు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల డెలివరీ బంద్, బైక్, క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్. కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్. 3వ దేశవ్యాప్త నిరసనలు. ఈ విధంగా గిగ్ వర్కర్లు డెలివరీ బాయ్స్ సంబంధించి దేశవ్యాప్త సమ్మె కొనసాగుతుంది. నిత్యావసర సరుకులు డెలివరీ ఈ విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో బంద్ అన్నట్టుగా ఇక్కడ బైక్, క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్. ఈరోజు ఇది బైక్, క్యాబ్ రైడింగ్ సేవలు కూడా బ్రేక్ అయినాయని ఇక్కడ చూడొచ్చు వార్త. కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్. 3వ దేశవ్యాప్త నిరసనలు. విధంగా నిరసనలు వ్యక్తం చేస్తారు గిగ్ వర్కర్లు అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ H1B వీసాదారులకు మరో షాక్. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు వాయిదా. అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ భారీగా పెండింగు. ఆందోళనలో భారతీయ వృత్తి నిపుణులు. విధంగా అమెరికా వెళ్ళడానికి గాను విధంగా H1B వీసాకు సంబంధించి ఈ ఇంటర్వ్యూల స్లాట్లు 2027కు పోస్ట్ పోయిన్ అయినట్టుగా చూడొచ్చు. మార్చిలో మారినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా స్లాట్ల కొరతతోటి ఈ విధంగా H1B వీసాకు పొందడానికి గాను ఈ విధంగా సమస్యలు తలెత్తాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బంగ్లాలో మరో హిందూ యువకుడి హత్య. రాత్రి వేళ నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు. సజీవ దహనమైన చంచల్ చంద్ర భౌమిక్. ఈ విధంగా బంగ్లాదేశ్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా హిందువులు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా చూడొచ్చు. అక్కడి స్థానికులకు సంబంధించి ఈ విధంగా బంగ్లాదేశ్లో రక్షణ లేకుండా పోయింది పూర్తి స్థాయిలో హిందువులకు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకు యూపీఐ సౌలభ్యానికి తదుపరి స్థాయి. ఈ విధంగా కెనరా బ్యాంకు వాళ్ళు యూపీఐకి సంబంధించి కొత్తగా యాప్ తీసుకొచ్చినట్టుగా అడిచారు. అదేవిధంగా భారత్ మా పేరులో ఉంది మరియు మా హృదయంలోనూ నిలిచి ఉంటుంది. సురక్షితమైన, భద్రత గల, దృఢమైన గణతంత్ర ఉత్సవం కలిసిమెలిసి జరుపుకుంటున్నాం. LIC జరుపుకుంటుంది భారతదేశపు 77వ గణతంత్ర దినోత్సవం 2026. విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.